కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా నేడు మండల కేంద్రంలోని అంగన్వాడీ భవనం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి రోడ్లు శుభ్రం చేసినట్లు ఏపీఓ భాస్కర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల వ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించినట్లు ఎంపీడీఓ బాలకృష్ణ ఇన్ఛార్జ్ ఎంపీఓ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ 15 రోజుల వారోత్సవాల్లో భాగంగా నేడు అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వచ్ఛతా హీ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అన్ని గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తుండటంతో రేపు వాటిపై అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ భాస్కర్, సెక్రటరీ సైఫుద్దీన్, అంగన్వాడీ సిబ్బంది జ్యోతి, మంజుల, ప్రమీల, జ్యోతి, హెల్త్ సెంటర్ సిబ్బంది కళ్యాణి, బాలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సేవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాము చేయాలని చెప్పి భావించారు. ఇందులో భాగంగా 17వ తేదీ నుంచి ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల భవనాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ శ్రమదానం చేయాలని చెప్పి వివిధ ప్రభుత్వ ఉద్యోగులు అందులో భాగంగా ఈరోజు పిఎస్సిలో శ్రమదానం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రమదానం అంటే రోడ్ల మీద నిన్న చేయడం జరిగింది. 17వ తేదీ నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మొత్తం మీద గ్రామాలు, పట్టణాలు ఏవి కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ప్రతి ఇక్కడ అపరిశుభ్రంగా ఉండకూడనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకున్నాయి. అదేవిధంగా వివిధ రకాల రోగాలు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఎక్కడైతే అపరిశుభ్రంగా వాళ్ళ మీద అవగాహన కల్పించాలని చెప్పి ఈ ప్రోగ్రాం తీసుకున్నది. అక్టోబర్ 2 గ్రామ సభలతో ఇందులో భాగంగా రేపు డెంగ్యూ, మలేరియా, ఇతర జ్వరాలు ఏవైతే వస్తాయో రోగాల మీద రేపు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో రేపు ఏర్పాటు చేస్తారు ఈ విషయంలో.